హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మామిడికాయ పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాము. ఎండుమిరపకాయలు, మామిడికాయ ముక్కలుగా చేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఆవాలు, కొన్ని మెంతులు వేసుకోవాలి. తర్వాత ఇవి తిరగమాత గింజలు. దీన్ని మనం ఎలా ప్రాసెసింగ్ చూద్దాము. మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నాము. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు మనం బాగా వేగించుకోవాలండి. ఫస్ట్ ఈ బాగా వేగిపోయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. తీసి పెట్టుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మనం చూడండి బాగా వేగిపోయినాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నామండి. ఈ ప్లేట్లోకి తీసి పెట్టేసుకుని మనం ఈ ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు అనేవి మనం మిక్సీ పట్టేసుకోవాలండి. దీంట్లో మనం చూడండి, మనం రుచికి సరిపడా ఉప్పు కూడా మనం దీంట్లో యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పొడిలాగా వచ్చేలాగా మనం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయాలండి. మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా తయారవుతుందండి. ఈ పచ్చడి తయారైన తర్వాత దీన్ని మళ్ళీ మనం తిరగమాత పెట్టుకోవాలండి. మనం మళ్ళీ స్టవ్ వెలిగించి బాండలు పెట్టేసుకొని మనం ఇందులో ఎక్కువ ఆయిల్ పడుతుందండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని దీంట్లో తిరగమాత గింజలు వేసుకోవాలి. ఈ తిరగమాత గింజలు ఏమేమి వేసుకుంటామంటే ఆవాలు, జీలకర్ర, మనం మినపప్పు మరియు పచ్చెనగపప్పుని మనం దీంట్లో వేస్తాము. ఇంకా 2 ఎండుమిరపకాయలు కూడా మనం యాడ్ చేస్తామండి. తర్వాత వచ్చి దీంట్లో కరివేపాకు ఉంటే ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు కూడా ఉంటే మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ విధంగా మనం వీటిని బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసి 2 మినిట్స్ వరకు కూడా మనం దీన్ని కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అందుకని మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ రోజులు కూడా ఇది నిల్వ ఉంటుందండి. ఇంచుమించు 15 days to 20 days కన్నా కూడా ఎక్కువే. మనం తడి తగలకుండా మనం జాగ్రత్తగా చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుందండి. అలాగే ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎవరైనా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే దీన్ని చేసి మనం సీసాకు కనుక పెట్టుకున్నట్లయితే మనకి రెడీగా, మనకి ఎప్పుడైనా వేసుకొని తినడానికి రెడీగా ఉంటుందండి. చూసారు కదా, ఇవి మనం గార్నిష్ కోసం పెట్టామండి. ఈ క్యారెట్ అవి కాబట్టి ఇవి అవసరం లేదు. మీరు మామూలుగా చట్నీ రెడీ చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మామిడికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఎలా అనిపించిందో మీకు మీరు ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో ఎంతమందికి నచ్చింది అనేది మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మొదటిసారి కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎలాంటి అమౌంట్ పడదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియోస్ మీకు ముందుగా అందుతాయి ఫ్రెండ్స్. అందువల్ల మేము సబ్స్క్రైబ్ చేయండి అని అంటాము. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.